Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈ రోజు మనము తెలంగాణ యొక్క మన ఇయర్ బుక్ లో ఉన్న తెలంగాణ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నవి ఈ ఇయర్ లో అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి, తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు? రేవంత్ రెడ్డి గారు. మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన గురించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో జస్ట్ ఇది ఒకసారి అలా చూసుకుంటే సరిపోతుంది, ఏం డీటెయిల్ గా అవసరం లేదు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం. ఇక్కడ మంత్రివర్గంలో ఎవరెవరు ఏ పదవి అంటే ఏ మంత్రి పదవి ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోవాలండి, కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే ముఖ్యమంత్రి అండ్ పురపాలక పట్టణాభివృద్ధి అండ్ సాధారణ పరిపాలన అండ్ శాంతి భద్రతలు మంత్రిగా ఇతన్ని కేటాయించడం జరిగింది. తర్వాత విక్రమార్క గారిని తీసుకుంటే ఆయన మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, నీటిపారుదల అండ్ సౌర సరఫరాలకు కూడా అండ్ సౌర సరఫరాలు అంటే లెక్క విద్యుత్ కూడా ఆయనే ఉన్నారు. నెక్స్ట్ దామోదర రాజనరసింహ. నరసింహ తీసుకుంటే ఆయన వచ్చేసి వైద్య ఆరోగ్య, ఓకేనా, అండ్ కుటుంబ సంక్షేమం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? సో నియోజకవర్గాలు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. ఆ నియోజకవర్గాలు కూడా మనం చూసుకోవాలి. జస్ట్ మీకు మెయిన్ గా ఈ మంత్రిత్వ శాఖ అనేది దేనిలో ఇచ్చారనేది ఫస్ట్ చూసుకోండి. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకుంటే రోడ్ల భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ, ఐటీ పరిశ్రమలు, తర్వాత శాసనసభ యొక్క వ్యవహారాలు మంత్రిగా పెట్టారు. తర్వాత సారీ రోడ్ల భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత దూదిల్ల శ్రీనివాస్ తీసుకుంటే ఐటీ పరిశ్రమలు మనకి ఇంతకుముందు ఎవరున్నారు గుర్తుంది కదా. సో ఐటీ పరిశ్రమలు అండ్ శాసనసభ వ్యవహారాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ, పౌర సంబంధాల, రవాణా అండ్ బీసీ సంక్షేమం.